నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ అనిల్. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా అంటే అవుననేది సమాధానం చెప్పాలి. ఎందుకంటే సొంత పార్టీ నాయకులపైన, సొంత పార్టీ క్యాడర్ పైనే చాలామంది నాయకులు తమ అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువైందని చెప్పుకోవాలి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఆ అధికార పార్టీపైనే, తమ నాయకులపైనే అటు మీడియా సమావేశాలు కావచ్చు, అటు అసెంబ్లీలో కావచ్చు, శాసన మండలిలో మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో వార్తలు నిలుస్తున్నారని చెప్పాలి. ఇటీవల మనం కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, అంటే మాజీ లీడర్ అనుకోండి, కాంగ్రెస్ పార్టీ మాజీ లీడర్ అయినే టి జీవన్ రెడ్డి గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ పార్టీ పైన అలగడం, పార్టీ నేతలపైన అసహనం వ్యక్తం చేయడం, తదనంతరం పార్టీకి రాజీనామా చేసి బయటికి రావడం. మొన్న అసెంబ్లీ సాక్షిగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అటు ముఖ్యమంత్రి పైన, మంత్రులపైన, సొంత పార్టీ పైన కూడా అసెంబ్లీలో అందరూ చూస్తుండగా, అటు ప్రతిపక్ష నాయకులు ఉండగానే సొంత పార్టీ పైన ఆయన విమర్శలు చేయడం జరిగింది. నిన్న చూసుకుంటే శాసన మండలిలో ఎమ్మెల్సీ విజయశాంతి కూడా సొంత పార్టీ నాయకులపైనే, సొంత పార్టీ పైన కూడా విమర్శల వర్షం కురిపించిందని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం తెలంగాణలో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది. దానికి ఈ నెల కూడా ముహూర్తం ఖరారు చేయడం జరిగింది. ఇది మనందరం తెలిసిందే. అయితే ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు అయితే చేస్తున్నారో, అటు జీవన్ రెడ్డి కానివ్వండి, రాజగోపాల్ రెడ్డి కానివ్వండి, అదేవిధంగా విజయశాంతి కానివ్వండి, ఇప్పటికే జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసిండు, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారనేటువంటి వార్తలు అయితే మనకు వార్త చెక్కలు కొడుతుంది సోషల్ మీడియాలో. రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు అనే కొనసాగుతున్నాడు. అయితే విజయశాంతి కూడా పార్టీ, సొంత పార్టీ ఏదైతే ఉందో, అధికార పార్టీ ఉందో, ఆ పార్టీ అధికారం పార్టీ తెలంగాణలో రాష్ట్రాన్ని సరైన గాడిలో పెట్టట్లేదు, రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవట్లేదు పార్టీ అని చెప్పేసి విమర్శలు చేసిన విషయం మనకు తెలిసిందే కదా. అయితే ఇప్పుడు విజయశాంతి కూడా జీవన్ రెడ్డి తరహాలోనే విజయశాంతి కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతుంది, తన ఎమ్మెల్సీ పార్టీకి రాజీనామా చేయబోతుంది అని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు. మరి ఇంతకీ ఒకవేళ కనుక విజయశాంతి రాజీనామా చేస్తే, ఎమ్మెల్సీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, తమ పదవికి రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేస్తే ఏ పార్టీలోకి వెళ్తుంది అనేది మనం మాట్లాడుకుందాం. అయితే ఇప్పటికే చాలామంది అటు సోషల్ మీడియాలో కావచ్చు చాలామంది ఏమని అభిప్రాయపడుతున్నారంటే, విజయశాంతి కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఉండబోతుంది, ఆ పార్టీలోకే మన లేడీ సూపర్ స్టార్గా పేరు పొందినటువంటి విజయశాంతి కూడా ఆ పార్టీలోకి వెళ్ళబోతుందన్నటువంటి వార్తలు అయితే మనకు జోరుగా వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. ఎస్, ఇది మనం చెప్తుంది కాదు, సోషల్ మీడియాలో అయితే ఈ వార్త నిన్నటి నుండి ఇది చాలా వైరల్గా మారింది. కవిత పార్టీలోకి, జాగృతి పార్టీలోకి విజయశాంతి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్తుందంటే, తనకు కాంగ్రెస్ పార్టీ విధి విధానం నచ్చట్లేదు, అందుకే మన శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన తను విమర్శలు చేసింది, అందుకోసమే పార్టీ నుండి బయటికి వెళ్తుంది కాబట్టే ఆ అసహనాన్ని వ్యక్తం చేసినట్టుగా చాలామంది అయితే చెప్తా ఉన్నారు. మరి ఒకవేళ విజయశాంతి కనుక పార్టీలో ఏదైనా అంతర్గత విభేదాలు ఉన్నాయా, మరి నిజంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ తెలంగాణలో సరైన గాడిలో పెట్టట్లేదా అభివృద్ధి విషయంలో, మరి ఆ విధంగానే నిజంగానే తను ఆ అసహనాన్ని వ్యక్తం చేసిందా అనేది మనకు తెలియదు. కానీ ఈ వార్త అయితే బాగా అయితే మనకు వైరల్గా మారింది. సో ఒకసారి విజయశాంతి ఒకవేళ రాజీనామా చేస్తే ఏ పార్టీలోకి వెళ్తుంది, ఏ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందో మనం మాట్లాడుకుందాం. మరి కవిత పార్టీలోకి వెళ్తే భవిష్యత్తు ఉంటుందా? సో ఎందుకంటే తను కూడా అక్కడ కల్వకుంట్ల కవిత ఒక మహిళ, సో ఆ విధంగా ఏమైనా కలిసి వెళ్ళే అవకాశం ఉందా? ఇద్దరు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవారే,
అటు కల్వకుంట్ల కవిత కావచ్చు, అదేవిధంగా విజయశాంతి కావచ్చు, అప్పుడు తెలంగాణ ఉద్యమకారులు వీరు కూడా. కల్వకుంట్ల కవిత ఏమో తెలంగాణలో అటు రాస్తారోకోలు, వంట వార్పు అంటూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే తెలంగాణ గొంతుకగా అప్పుడు మెదక్ పార్లమెంటుగా గెలిచినటువంటి విజయశాంతి పార్లమెంటులో తెలంగాణ వాదాన్ని, తెలంగాణ నినాదాన్ని బలంగా వినిపించిందని చెప్పుకోవాలి. సో ఇద్దరు కూడా తక్కువేం కాదు, అటు కల్వకుంట్ల కవిత కావచ్చు, అదేవిధంగా విజయశాంతి కావచ్చు. సో కల్వకుంట్ల కవిత మొన్న ఎమ్మెల్సీకి అదేవిధంగా పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేసింది, కొత్త పార్టీ పెట్టబోతుంది. అయితే ఈ మధ్య కాలంలో విజయశాంతి కూడా సొంత పార్టీ పైన విమర్శలు చేసింది కాబట్టి తను కూడా ఎమ్మెల్సీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటికి రాబోతుంది అనేటువంటి ఒక వాదన అయితే గట్టిగా సాగుతుంది. ఒకసారి విజయశాంతి కూడా రాజీనామా చేస్తే ఏ పార్టీకి వెళ్తుంది, ఏ పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది గతంలో? ఎందుకంటే కొత్త పార్టీలోకి వెళ్ళి కవిత పార్టీలోకి వెళ్తే రాజకీయ భవిష్యత్తు ఉంటుందా, లేదంటే గర్వ్ వాపసులాగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలోకి వెళ్తుందా? ఒకసారి విజయశాంతి రాజకీయ ప్రస్థానం ఏంటో చూద్దాం. అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ పార్టీలో ఉంది, ఏ పార్టీ నుండి బయటకు వచ్చింది, సో మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్తే అంత ముందులాగా రిసీవింగ్ ఉంటుందా నాయకుల నుండి, లేదంటే కవిత పెట్టిన కొత్త పార్టీలోకి వెళ్ళి ఇద్దరు కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్తారా? అంటే సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారం మనం చెప్తా ఉన్నాం. ఒకసారి విజయశాంతి యొక్క రాజకీయ ప్రస్థానం చూద్దాం. విజయశాంతి లేడీ సూపర్ స్టార్గా, లేడీ అమితాబ్గా తను సినీ ఇండస్ట్రీలో ఒక పేరు సంపాదించుకుంది. 91లో వచ్చినటువంటి కర్తవ్యం సినిమా ద్వారా జాతీయ అవార్డు పొందినటువంటి నటిగా ఒక గుర్తింపు కూడా తనకు వచ్చింది. అప్పట్లో హీరోలకు, ఎవరైతే హీరోలు ఉంటారో పెద్ద పెద్ద హీరోలు, ఆ హీరోలకు ధీటుగా తను రెమ్యునేషన్ కూడా తీసుకున్నటువంటి పేరు కూడా ఉంది. సో అందుకోసమే విజయశాంతి అంటే ఒక రెబల్ లాగా చూస్తారు అందరూ కూడా. సో విజయశాంతి తన రాజకీయ ప్రస్థానం చూసుకుంటే 1998లో తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టింది. అప్పుడు బీజేపీలో చేరింది. అప్పుడు బీజేపీలో మహిళా మోర్చా అధ్యక్షురాలుగా పనిచేసింది. తర్వాత ప్రత్యేక రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం తను 2005లో తనే సొంతంగా పార్టీని మొదలుపెట్టింది. ఆ పార్టీకి తల్లి తెలంగాణ అనే పార్టీ పెట్టింది. సో తెలంగాణ ఉద్యమంలో పాల్గొంది. ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్ని చేయాలో అన్ని ఉద్యమాలు చేసింది. అటు రాష్ట్రోకలు చేసింది. పార్టీ తరపున చాలామంది మహిళలను, పురుషులను కలుపుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొంది. ఆ తర్వాత రాష్ట్రంలో కొన్ని రాజకీయాలు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల సో తన తల్లి తెలంగాణ పార్టీని అప్పటి టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, ఆ టైంలో అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్, ఆ తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. సో ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ కూడా పెట్టింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కాబట్టి, సో ఒక్కదాన్ని కలిసి వెళ్ళడం కంటే కూటమిగా వెళ్ళి ఉంటే రాష్ట్రాన్ని సాధించుకోవచ్చు అన్నటువంటి నేపథ్యంలో అప్పుడు కేసీఆర్ సమక్షంలో తన పార్టీని, తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. ఆ తర్వాత 2009లో మెదక్ నుండి ఎంపీగా పోటీ చేసింది. అయితే అప్పుడు మెదక్ నుండి టీఆర్ఎస్ అధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ పోటీ చేయాల్సి ఉండే. సో తన తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయడం ద్వారా కేసీఆర్ ఆ మెదక్ ఏదైతే పార్లమెంట్ స్థానం ఉందో తాను ఆ పార్లమెంట్ స్థానాన్ని వదులుకొని విజయశాంతికి ఇచ్చి తాను మహబూబ్నగర్లో నుండి పోటీ చేసి గెలవడం జరిగింది కేసీఆర్. సో 2009లో విజయశాంతి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీగా పోటీ
చేసి గెలవడం జరిగింది మెదక్ నుండి విజయశాంతి. అయితే ఆ మెదక్లో గెలిచిన తర్వాత అప్పుడు 2009 ఏదైతే కొన్ని ప్రత్యేక రాష్ట్రం కోసం కొన్ని పరిణామాలు సమీకరణాలు మనకు తెలిసిందే. కేసీఆర్ అటు నిరాహార దీక్ష చేయడము, తర్వాత రాష్ట్రంలో అల్లకొల్లలం జరగడము, శ్రీకృష్ణ కమిటీ వేయడము, తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రజలందరూ పార్టీలకు అతీతంగా కలిసి రావడము, ఇదంతా మనకు తెలిసిందే. అప్పుడు 2009లో టీఆర్ఎస్ పార్టీ నుండి కేసీఆర్ అదేవిధంగా విజయశాంతి ఇద్దరు మాత్రమే పార్లమెంటులో తన గలాన్ని విప్పడం జరిగింది ప్రత్యేక రాష్ట్రం కోసం. ఇద్దరు గట్టిగా పోరాటం చేశారు. కేసీఆర్ పార్లమెంటుతో బయట ఎక్కువ ఉండేవాడు, బయట ఎక్కువ ఇవి చేసేవాడు. కానీ పార్లమెంటులో మహిళ ఒక్కతే టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి విజయశాంతి తెలంగాణ రాష్ట్రం కోసం తన గలాన్ని చాలా గట్టిగా వినిపించేలా చేసింది పార్లమెంటులో నాయకులందరికీ కూడా. అయితే తర్వాత 2013లో విజయశాంతి పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని, అంటే తమ పార్టీ విధి విధానాలకు కట్టుబడి పనిచేయకుండా వాటికి వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పేసి కేసీఆర్ విజయశాంతిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. అప్పటి టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ నుండి కేసీఆర్ తనను పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పేసి తనను తీసేయడం జరిగింది. తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. 2014లో చూసుకుంటే 2014లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత మెదక్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత కొన్ని పరిణామాల తర్వాత తాను విజయశాంతి 2020లో బీజేపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మరొకసారి తన గరు వాపసి ఏదైతే మొదట తను ఏ పార్టీ అవుతుందో అదే పార్టీలోకి మళ్ళీ వెళ్ళడం జరిగింది. సో బీజేపీలో 2020లో జాయిన్ అయింది. సో బీజేపీలో కూడా కొన్ని అంతర్గత కారణాలు, పార్టీలో ఎలాంటి భవిష్యత్తు లేదు అనేటువంటి ఉద్దేశంలో నేపథ్యంలో 2023లో బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది విజయశాంతి. సో కాంగ్రెస్ పార్టీలో అధికారం వచ్చిన తర్వాత 2025 మార్చి నెలలో తను ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీగా తనను పదవి బాధ్యతలు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఇది తన రాజకీయ ప్రస్థానం ఓవరాల్గా చూసుకుంటే విజయశాంతిది. ఇప్పటికే అయితే ఎందుకు కవిత పార్టీలో చేరుతుంది, కవిత పార్టీలోకి చేరబోతున్నటువంటి వార్తలు ఎందుకు వస్తున్నాయంటే, సో ఏదైతే తను ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయో 1998లో బీజేపీలో జాయిన్ అయింది. ఆ తర్వాత 2020లో మరొకసారి బీజేపీలోకి వెళ్ళడం జరిగింది తను. సో గర్ వాపసి అక్కడ 2 సార్లు జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ చూసుకుంటే ఇక్కడ 2014లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. అదేవిధంగా మరొకసారి ఇప్పుడు 2023లో చూసుకుంటే కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ కూడా 2 సార్లు తను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది గర్ వాపసి. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నుండి తను సస్పెండ్ చేసేది కాబట్టి తను ఆ పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఎట్టి పరిస్థితులు లేదు. సో ఎందుకంటే ఆ పార్టీ విధి విధానాలు నచ్చకనే ఆ పార్టీ నాయకులు తనను బయటికి పంపేయడం జరిగింది. సో ఇప్పుడున్నటువంటి స్కోప్ ఇక్కడ మనం చూసుకుంటే బీజేపీకి 2 టైమ్స్ అయింది, కాంగ్రెస్లోకి 2 సెకండ్ టైం ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి 2 టైమ్స్. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్.
సో బీజేపీకి మళ్ళీ వెళ్ళేటువంటి అవకాశం లేదు, ఎందుకంటే ఇప్పటికీ 2 సార్లు వెళ్ళొచ్చింది కాబట్టి ఈ పార్టీలోకి విజయశాంతి వెళ్ళదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు 2వసారి తను కొనసాగుతుంది. ఇప్పటికీ ఆల్రెడీ 14లో జాయిన్ అయింది, మెదక్ నుండి పోటీ చేసింది, ఎమ్మెల్యేగా ఓడిపోయింది. తర్వాత 20లో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరింది. తర్వాత మళ్ళీ 23లో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉంది తను, ఎందుకంటే ఎమ్మెల్సీగా ఉంది కాబట్టి. అయితే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, కాంగ్రెస్ పార్టీ పైనే, తమ అధికార పార్టీ పైనే తాను విమర్శలు చేయడం ద్వారా ఈ వార్తలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఒకవేళ ఈ పార్టీకి కనుక మళ్ళీ ఒకసారి రాజీనామా చేస్తే రాజీనామా చేస్తుంది కాబట్టి మళ్ళీ ఆ పార్టీకి ఇట్లా వెళ్ళదు. సో ఒకవేళ రాజీనామా చేసింది అనుకోండి, తను బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా ఛాన్స్ లేదు విజయశాంతికి. బీఆర్ఎస్ నుండి ఎట్లా సస్పెండ్ చేసారు కాబట్టి తనకు ఇక్కడ వెళ్ళేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో మొత్తానికే లేదు. సో ఇప్పుడున్నటువంటి స్కోప్ ఏదైనా ఉందంటే అది కేవలం కవిత పెట్టేటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీలోనే, జాగృతి పార్టీలు, ఇంకా పేరు కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి మనం జాగృతి అని చెప్పి మెన్షన్ చేస్తున్నాం. సో ఏది ఉన్నా కూడా ఒకవేళ వెళ్తే, ఇవన్నీ ఒకవేళ నిజమై వెళ్తే మాత్రం విజయశాంతి జాయిన్ అయితే ఒకవేళ జాగృతి పార్టీలోకే జాయిన్ కావాల్సినటువంటి అవకాశం అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ ఉంది మహిళనే, ఇక్కడ కూడా మహిళనే. అక్కడ బీఆర్ఎస్ పార్టీలో తను కొనసాగిన గతంలో, విజయశాంతి కూడా ఆ గతంలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగినటువంటి మహిళనే. అదేవిధంగా తాను ఎమ్మెల్సీకి రాజీనామా చేసి బయటకు వచ్చేసింది. తిని కూడా సొంత పార్టీ పైనే విమర్శలు చేస్తుంది ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండి. సో ఈ విధంగా ఇద్దరిది కూడా భావజాలాలు కావచ్చు. అదేవిధంగా ఇద్దరు ఉద్యమకారులే. సో తెలంగాణ వాదాన్ని నరనరాన్ని ఎక్కించుకున్న వాళ్ళే కాబట్టి సో ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఈ వార్తలు వస్తున్నాయో, ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టయితే ఖచ్చితంగా ఈ 3 పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే లేదు. కవిత పార్టీలోకి వెళుతుందనేటువంటి వార్త అందుకనే ఈ మధ్యకాలంలో అయితే మనకు బాగా అంటే బాగా సోషల్ మీడియాలో మనకు చర్చకైతే వస్తుంది. మరి చూద్దాం మరి కవిత అదేవిధంగా విజయశాంతి ఒకవేళ రాజీనామా చేస్తే, అది కూడా మరీ చెప్తున్నాం, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పైన ఈ మధ్యకాలంలో విమర్శలు చేస్తుంది కాబట్టి, ఆ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది కాబట్టి, అది కూడా శాసన మండలిలో అందరూ ఉండగా మాట్లాడింది కాబట్టి, ఒకవేళ రాజీనామా చేసినట్టయితేనే అనేది మనం ఇక్కడ చెప్తా ఉన్నాం క్లారిటీగా. సో జాగృతిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మరి ఈ నెల ఏదైతే ఒక తేదీ చెప్పింది కవిత, ఆ రోజు మరి విజయశాంతి వస్తుందా, మరి లేదంటే ఇదన్నీ కేవలం చాలామంది బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇవంతా డిస్కషన్ చేసి మాట్లాడుకుంటున్నారు అనే విషయాలు మనకు తెలియదు. కానీ ఒకవేళ బయటకు వస్తే మాత్రం ఈ బీజేపీకి వెళ్ళదు, కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేసి కాబట్టి అందులోకి మళ్ళీ వెళ్ళదు, బీఆర్ఎస్ సస్పెండ్ అయింది కాబట్టి అందులోకి వెళ్ళదు, కేవలం కవిత పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో మీరేమనుకుంటారు, ఒకవేళ విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే కవిత పార్టీలోకి నిజంగానే జాయిన్ కాబోతుందా అని మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా కవిత పార్టీలోకి వస్తే తనకు విజయశాంతికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందా లేదా అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూనే తన రాజకీయ భవిష్యత్తు బాగుంటుందా అని మీరు అనుకుంటున్నారో అది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.